హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. సో వీడియోలో చూసిన విధంగా అయితే నేను పొడవు గోంగూర అనేది తీసుకున్నాను. మా సైడ్ ఇది మంచి గోంగూర అంటారు. సో ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఏంటంటే పురుగులు బూజలు ఏమీ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్గా వాటర్లో మంచిగా కడుక్కోవాలి. ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఈజీగా పోతుంది అనమాట. మళ్ళీ ఇసుక అలాంటివి ఉన్నా కానీ మనకి తినేటప్పుడు బాగోదు. సో అందుకని మంచిగా క్లీన్ చేసుకుని ఇలా ఒక పొడి క్లాత్ మీద దీనంతా ఫుల్గా డ్రై చేసేయాలి. వేసుకుని మొత్తం అంతా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డ్రై చేసుకుని ఇలా ఉంచాలన్నమాట. నాకైతే అంత గోంగూర అయింది. ఆ గోంగూరలో కొంచెం మనం ఎండుమిర్చి కూడా తీసుకుని అలాగే మెంతులు ఆవాలు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై రోస్ట్ అయితే సరిపోతుందన్నమాట. సో దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే కూడా పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఈ గోంగూర అంతా మంచిగా డ్రై అయిపోవాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు, లేకపోతే నిల్వ పచ్చడి అనేది పాడైపోతుంది. సో అందుకని మనం ఈ గోంగూర కూడా కొంచెంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుని ఫ్రై చేయకూడదు. ఇలా నేను 4 టైమ్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చిందనమాట. మొత్తం అంతా స్లోగా ఎలాంటి వాటర్ ఏమి లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతులు ఆవాలు కూడా మంచిగా పొడి కొట్టేసుకుని దాంట్లోనే మళ్ళీ వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి ఈ 3 కూడా వేసుకుని మిక్సీ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న గోంగూరలో ఉప్పు, మెంతిపొడి, ఆవాలు, మనం ఎండుమిర్చి మొత్తం అంతా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి తింటే ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇది నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి.